హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా పొట్టేళ్ళని అమ్మేశామని. అయితే వాటిని తీసుకెళ్ళడానికి అయితే వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళు 30 కొన్నారు కాబట్టి మిగిలిన 15 బయటికి తోలేశారు. అయితే లోపల ఉన్న 30 అయితే వాళ్ళు కొన్నారు, అవి తీసుకెళ్తానని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు, అది బాగుంది ఇది బాగుందని. అయితే నాకు పొద్దున్నే చాలా బ్యాడ్ న్యూస్ అనిపించింది. కాలేజీలో అయితే లాస్ట్ డే మనం ఎలా విడిపోయినప్పుడు ఎంత బాధపడతామో అంత బాధపడ్డాను. అట్లీస్ట్ వాటికి మొబైల్ నెంబర్ కూడా లేదు, లేకుంటే వాట్సాప్ గ్రూప్ చేసి అడ్మిన్ అయి ఉండేవాడిని. వాటి ఫ్రెండ్షిప్ని కూడా విడదీసాము మేము. అయితే అక్కడైతే వాళ్ళు వీటికి తగిన క్యాష్ అయితే కట్టేస్తున్నారు. అయితే ఎంత పడింది ఏంది అనేది నేను వీడియోలో చెప్తాను, వెయిట్ చేయండి. అయితే వాటి ఫేసులు చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. అయితే ఇవి చేసి వెళ్ళారు రేపటి నుంచి అసలు చూడలేము. కానీ వాటికి వెళ్తున్నందుకు ఆనందంగా ఉందో బాధగా ఉందో అసలు అర్థం కావట్లేదు. అయితే వాటిల్లో మంచి అన్నీ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అయితే ధర విషయానికి వస్తే మేము 45 పిల్లల పైన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మాకు ఈ 30 పిల్లల్లోనే వచ్చేసింది. అంటే మేము 45 పిల్లలు వచ్చేసి 2,45,000కి తెచ్చాము. అయితే ఈ 30 పిల్లలు అమ్మితే 20 రూపాయలు తక్కువ 2,45,000 మాకు వచ్చేసింది. అయితే మిగిలిన 15 పిల్లలు వచ్చేసి మా ప్రాఫిట్ అనమాట. ఆ 15 పిల్లలు అమ్మినప్పుడు ఎంత వచ్చిందో మేము మళ్ళీ వీడియో చేస్తా. అయితే మేము అప్రాక్సిమేట్గా ఒక 1 lakh వరకు ఆ 15 పిల్లలు కాస్ట్ అమ్మొచ్చని అనుకుంటున్నాము. అప్పుడు నేను మళ్ళీ వీడియో చేసి మీకు ఎంత వచ్చిందో క్లియర్గా చెప్తాను. అయితే ఇది ఒక్కొక్క పిల్ల వచ్చేసి 8,200 పడింది. అది రీజనబుల్లో కాదు నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళైతే 8,200 రీజనబుల్ అని వాళ్ళైతే కొనుక్కున్నారు. వీళ్ళు కూడా అమ్మేశారు. ఎవరికి కొంచెం బెనిఫిట్ ఎవరికి ఉండొచ్చు అనేది మీకు తెలిస్తే మీరు కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి. అయితే ఈ రోజు నుంచి మనతో జర్నీ చేస్తున్న 15 పిల్లలు అయితే ఇవే. మరి ఇవి కూడా ఎంత కాస్ట్ చేయొచ్చో మీరైతే గెస్ చేసి చెప్పండి. అయితే నెమ్మదిగా లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ 7 పిల్లలు అయితే లోడ్ చేశారు. అయితే ఈ ఫీల్డ్లో ఆవేశం కంటే అనుభవం చాలా ఇంపార్టెంట్ అని మనం లోడ్ చేసి అతను చూస్తే అర్థమవుతుంది. అతనికి కాలు ఇంజూర్ అయినప్పటికీ ఎంతో సునాయాసంగా పొట్టేళ్ళని వెహికల్లో లోడ్ చేస్తున్నారు. ఆ విజువల్స్ని మనం స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే అంతలోకి నాకు డౌట్ వచ్చింది, ఇవి ఏ ఊరు వెళ్తున్నాయి ఏంది కనుక్కుందాం అని చెప్పి ఓనర్ దగ్గరికి వెళ్ళాను. అయితే ఏ ఊరు అన్నా అని అడిగాను. అతను అయితే బద్వేల్ అని చెప్పాడు. కొంచెం హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను ఎవ్రీ మంత్ బద్వేల్కి ఒక 2 times అయినా వెళ్తాను. ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు వెళ్ళి చూడొచ్చులే అది అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా. అయితే ఎక్కడ ఉంటాయన్నా నేను ఎప్పుడైనా వస్తే చూడొచ్చు అని అడిగాను. అయితే సండే లోపల వస్తే చూడొచ్చు అని చెప్పాడు. అదేంటన్నా సండే తర్వాత ఏమైంది అని అడిగితే సండే కటింగ్కి వెళ్తాయి తమ్ముడు అని చెప్పాడు. ఏందన్నా హెయిర్ కటింగ్ అని అడిగాను. హెయిర్ కటింగ్ కాదు మటన్ కటింగ్ అని చెప్పాడు. అయితే అప్పుడే నాకు డౌట్ వచ్చి, అన్న ఏందన్నా జంతువులకు వస్తే కేసు కదన్నా, అసలు బెయిల్ కూడా రాదంట కదన్నా అని అడిగాను. ఎవరు తమ్ముడు నీకు చెప్పిందని అడిగాడు. ఎవరు చెప్పలేదన్నా, మొన్న న్యూస్లో చదివాను జింకను చంపాడని చెప్పి 3 నెలలు జైల్లో ఉన్నాడు, బెయిల్ కూడా రావట్లేదని చెప్పి న్యూస్లో వేస్తున్నారన్నా అని చెప్పాను. ఒరే స్వామి, జింకనకు వస్తే పెద్ద కేసు రా అని చెప్పిండు. అదేంటన్నా జింక జంతువే పొట్టేలు జంతువే, మరి ఎందుకన్నా తేడా అని అడిగాను. జింకలు తక్కువ ఉంటాయి కదా, అందుకని వాటిని కొయ్యకూడదు, పొట్టేళ్ళు ఎక్కువ ఉంటాయి, వాటిని ఇష్టం వచ్చినట్టు కోసుకోవచ్చు అని చెప్పిండు. అన్న మరి పొట్టేళ్ళ కంటే మనుషులు ఇంకా ఎక్కువ మంది ఉంటారన్నా, వాళ్ళని ఎందుకు మటన్ కటింగ్ పంపించట్లేదన్నా అని అడిగాను. అప్పుడు నా సమాధానం చెప్పకుండా నవ్వుకుంటా వెళ్ళిపోయిండు. కాబట్టి సమాజంలో మనుషులకే కాదు జంతువులకు కూడా రిజర్వేషన్ ఉంది, వాటిలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. వాటికి నోరు లేదని మన ఇష్ట ప్రకారం జీవాలు రాసుకోవడం చాలా తప్పు. జింకను చంపినప్పుడు కేసు అయినప్పుడు పొట్టేలను చంపినా కూడా కేసు ఉండాలి అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలానే అనుకుంటే ఒక లైక్ వేసుకోండి, లేకుంటే లైట్ తీసుకోండి. అయితే అన్న వెళ్తూ నాకు ఛాలెంజ్ చేశాడు. ఈ ఆదివారం బద్వేల్లో ఉండే 15 షాపులు ఉన్నాయి. ఆ 15 షాపుల్లో ఒక్కో షాప్కి 2 పొట్టేళ్ళు ఇస్తాను. ఈ ఆదివారంలోగా నువ్వు జింకను కోయడం తప్పు లేదు అనైనా జీవో తీసుకురా, లేకుంటే ఈ పొట్టేళ్ళను కోయడం కూడా తప్పే అని చెప్పైనా జీవో తీసుకొచ్చి ఇటు 30 ప్రాణాలు కాపాడు అని చెప్పాడు. కానీ అది నా ఒక్కడి వల్ల కాదు. నిజంగా వాటి సైజ్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా 2 daysలో అవన్నీ చనిపోతున్నాయి. అసలు నిజంగా మన డెత్ డేట్ మనకు తెలిస్తే ఎంత బాధ ఉంటుందో నాకు కూడా అట్లానే అనిపిస్తుంది. అయితే నాకు తెలుసు వీటి ప్రాణాలు నేను కాపాడలేనని, కానీ వీటికి ఫైనల్గా అయితే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. రెస్ట్ ఇన్ పీస్ దోస్తులు. అయితే ఇన్ని రోజుల నుంచి తిన్న చికెను మటను గుర్తొస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే కనీసం 10 కోళ్ళు నా వల్ల అయినా చనిపోయి ఉంటాయి, ఒక 2 పొట్టేళ్ళు అయినా చనిపోయి ఉంటాయి అని. అయితే ఇప్పుడు నేను రియలైజ్ అయ్యి ఇంక నుంచి చికెను మటను తినను. ఎందుకంటే నా జీవితాంతం మొత్తం కనీసం 10 కోళ్ళు ఒక 2 పొట్టేళ్ళైనా సేవ్ చేయగలుగుతానేమోనని. అయితే ఇవైతే వేస్తున్నట్టు అయితే ఎండుమిర్చి అనమాట. ఎండుమిర్చి వచ్చేసి ఆ బస్తా కాస్ట్ వచ్చేసి 1200. అది మేము వ్యవసాయం చేసి పండించాము, అందుకే అంత చీపు. బయట అయితే 2000 పైనే ఉంటుంది. అయితే లాస్ట్ టైం ఇట్లా చూస్తున్నాను, ఇంకళ్ళైతే బయలుదేరుతున్నారు. ఒక ప్రాణాన్ని చంపి మనం ఆహారంగా తినడం కరెక్ట్ కాదనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా వీలైనంత మంది మానేయండి. నా మాటలు నచ్చితే మానేయండి, లేకపోతే తినేయండి, నేనేం చేయలేను. అయితే ఇంక నుంచి వాటికి నాకు సంబంధం లేదు, ఎందుకంటే అవి వెళ్ళిపోతున్నాయి, కనరానంత దూరంగా వెళ్ళిపోతున్నాయి. అవి నన్ను చూడాలనుకున్నా, నేను వాటిని చూడాలనుకున్నా ఇంకా వీలు అవ్వదు. ఓకే, ఇంకా మనం ఏం చేయలేము. ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను.
అయితే వాటి చాప్టర్ ఇంకో 2 రోజుల్లో ముగిసిపోతుంది. అయితే మా దగ్గర ఉండేది ఇవే. అయితే వీటిపైన ఇంకా నేను అంత అఫెక్షన్ పెంచుకోను, ఎందుకంటే ఇవి కూడా ఏదో రోజు అలా జరగాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.